హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి చేసి పెట్టే నైవేద్యం వచ్చేసి గీ అన్నం అండి. అదేనండి నెయ్యి అన్నం. నైవేద్యానికే కాకుండా పిల్లల లంచ్ బాక్సులు కూడా పంపించవచ్చు. ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పంపించవచ్చండి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయం కాబట్టి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్న దాంట్లో ఒక గ్లాస్ బియ్యం అయితే వేస్తున్నాను. సుమారుగా 1/2 కేజీ ఉంటాయన్నమాట. నేను నైవేద్యాన్ని కాబట్టి మామూలు బియ్యం తీసుకున్నాను. ఒకవేళ మీరు లంచ్ బాక్స్లోకి అయితే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి. ఆ విధంగా 2 సార్లు చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వాటర్ పోయాలండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వండి. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసానండి. నేను ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి నెయ్యి నూనె 2 వాడాను. మీకు కావాలంటే మొత్తం నెయ్యినే వేసుకోవచ్చు. నెయ్యితోనే చేసుకోండి. కాకపోతే నూనె తక్కువ వేసుకోండి. ఒకవేళ వేసేటైతే నెయ్యి ఎక్కువ ఉండాలన్నమాట, గీ రైస్ కాబట్టి. ఇప్పుడు ఇవి కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా దినుసులు కూడా వేసి కొంచెం వేయించుకోవాలండి. కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా చీలికలు చేసి వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు మొత్తాన్ని కలిపి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి కాబట్టి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన ముక్కలు వేసుకోవచ్చు, అంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు ఆలు ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు వేస్తున్నాను. మీకు కావాలంటే దీంట్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, బఠానీలు ఉంటే అది కూడా వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకొని ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకోండి. ఎందుకంటే కొలతతో వేసాం కాబట్టి, నానబెట్టాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అంటే 2 స్పూన్స్ వరకు పట్టిందనమాట, చూసుకొని వేసుకోండి. దీంట్లో సన్న కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. అరగంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే నెయ్యి అన్నం రెడీ అయిపోయిందండి. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మీకు కూడా పిల్లలకి లంచ్ బాక్సులు చేసి పెట్టి పంపించేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అయితే ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.